నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను అత్యంత దారుణంగా దూషించిన ఆడియో ఒకటి బయటకు వచ్చి ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఆ ఆడియోలో ఎమ్మెల్యే దగ్గుబాటి ఎన్టీఆర్ ను ఒక ఘోరమైన బూతు తిడుతూ ఆ వీడియో అయితే వైరల్ అయింది. అయితే ఆయన తాజాగా వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఈ ఘటనతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి ఇంత అసభ్యకరమైన భాషను వాడడంపై వారు నిరసన తెలుపుతున్నారు. ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని, రాజకీయ కక్ష సాధింపులో భాగమని అభిమానులు ఆరోపిస్తున్నారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని, ఏ పండుగలకు కూడా హాజరు కావడం లేదని ప్రచారంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో అధికార కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ఎన్టీఆర్ పై దాడి చేయడం ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇంత ధైర్యంగా రెచ్చిపోయారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను తాను దూషించాననే ఆరోపణను ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో కాల్ తనది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని కూడా ఆరోపించారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబ అభిమానినని, కాబట్టి ఆడియో అబద్ధమని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని కూడా తెలిపారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా సరే ఈ ఎమ్మెల్యే వ్యవహారంపై ఇక నారా చంద్రబాబు నాయుడు అయితే తీవ్రంగా స్పందించడం జరిగింది. మరి ఆ స్పందనకు కూడా ఆయన బదులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు నుంచి అయితే ఒకవైపు స్పందన వచ్చింది. మరి జూనియర్ ఎన్టీఆర్ నుంచి అయితే ఎటువంటి స్పందన రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి అయితే స్పందన రావడం జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇవన్నీ నిజమే అంటారా? ఇక ఎన్టీఆర్ స్పష్టం చేయాల్సింది. ఇక దగ్గుబాటి తనను తాను సమర్థించుకున్నట్లు ఇవి కేవలం ఫేక్ కాల్ అంటారా? ఇవన్నీ కూడా క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల్సి అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే దగ్గుబాటి ఈ కాల్ ద్వారా అంత ఘోరంగా బూతులు తిట్టారా ఎన్టీఆర్ ని? లేదంటే ఇది కేవలం ఆయన అన్నట్టుగానే ఫేక్ కాలా? మీ అభిప్రాయాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.